700 కేఎం అప్డేట్ ఏంటి అంటే మన ఇంటికి అయితే 750 కేఎం అయితే వస్తుంది. సో ఇంకా షాకింగ్ న్యూస్ అని కాదు, ఒక సూపర్ న్యూస్ ఏంటంటే నేను క్లబ్ అయితే చేంజ్ అయితే అయిపోయాను. సో డబ్ల్యూపీఎస్కి అయితే వైజాగ్లో డబ్ల్యూపీఎస్ అనే ఒక క్లబ్ ఉంది కదా, సో డబ్ల్యూపీఎస్ క్లబ్కి అయితే నేనైతే రావటం జరిగింది. ఎందుకు అంటే పవన్ దగ్గర 3 బర్డ్స్ లిబరేట్ చేస్తే పవన్ తన దగ్గర సింగిల్ బర్డ్ మాత్రమే ఇంటికి రిటర్న్ రావడం జరిగింది. సో అందుకని చెప్పేసి పవన్ ఏమన్నాడంటే నేనైతే డ్రాప్ అయిపోతాను, మరి సింగిల్ బర్డ్ కోసం నేను రాలేను కదా అని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసినట్లు కూడా నాకైతే గుర్తు. సో ఆ ఒక్క బర్డ్ కోసం తను రాలేని అన్నాడు కాబట్టి నేనైతే క్లబ్ అయితే చేంజ్ అయితే అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఛార్జెస్ అయితే ఎక్కువైపోతాయి గైస్. నేను ఒక్కడిని కానీ మళ్ళీ మా క్లబ్లో నేను ఒక్కడిని చేయాలి అంటే దానికి ట్రావెల్ ఛార్జ్ ఎంత అయితే వేస్తారో అంతా కూడా నా ఒక్కడి మీద పడుతుంది, మొత్తం టోటల్ ఫీజు అంతా కూడా. సో అందుకని నేనైతే క్లబ్ అయితే చేంజ్ అయితే అయిపోవడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే పక్కన నాయిస్ అయితే వస్తుంది కదా, సారీ ఫర్ ద ట్రబుల్. ఎందుకంటే పక్కన జస్ట్ చిన్న ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది బుర్రకథ టైప్లో. సో అందుకని వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళకైతే మనం చెప్పలేం కదా మన వీడియో కోసం అని చెప్పి. సో సారీ అనుకోవద్దు, నాయిస్ వస్తుంది కాబట్టి. సో అందుకని చెప్పేసి నేనైతే మన క్లబ్లో ఇప్పుడు ఎస్హెచ్పిఏ అనే క్లబ్లో ఎన్ఓసి అయితే తీసుకోవడం జరిగింది. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను మా క్లబ్లో వెళ్ళి బయటకు వచ్చేయటానికి ఒక సర్టిఫికేట్ అనమాట అది. సో అది ఉంటేనే నేను వేరే క్లబ్లో మళ్ళీ కొత్తగా జాయిన్ అవ్వడం అయితే జరుగుద్ది. సో మనకు సపోర్ట్ చేస్తూ డబ్ల్యూపీఎస్ క్లబ్ మెంబర్స్ అయితే నన్ను అయితే వెల్కమ్ చేశారు. సో నేనైతే అందులోకి వెళ్తున్నాను. సో నాకు టోటల్గా ఇప్పుడు 750కి వచ్చేసరికి టోటల్ ఛార్జెస్ ఐ థింక్ 4200 అవుతుంది. తర్వాత నేను ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే యావరేజ్గా ఒక 5000 రూపీస్ అయితే అవుతుంది గైస్. సో రేస్ చేయడానికి బిఫోర్ ఒక 6000 అయింది. అంటే చాలామంది అడుగుతున్నారు రేస్ చేసేటప్పుడు అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది. ఓన్లీ నేను ఫస్ట్ టైం అయితే క్లబ్లో అయితే 6000 రూపీస్ అయితే నేనైతే పే చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఒక 5000 వరకు, ఓన్లీ 700 ఛార్జ్ చేస్తే 5000 వరకు అవుతుంది. అది ఫెడరేషన్ ఫీజులేండి, ఫెడరేషన్ ఫీజు అవన్నీ కలుపుకొని నేను చెప్తున్నాను. సో ఇంకా ఏంటి అంటే గైస్ నేను మళ్ళీ చెప్తున్నా, మీకు గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు నేను రేస్ చేసే క్లబ్లో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ అనుకుంటా నాకు తెలిసి రేస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను యావరేజ్గా అనుకుంటున్నాను. డబ్ల్యూపీఎస్లో ఎవరెవరు రేస్ చేస్తున్నారు, ఎవరెవరు రేస్ చేయట్లేదని నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే తెలియదు గైస్. సో అందుకని నేను చెప్తున్నా, రఫ్గా ఒక 10 మెంబర్స్ అయితే చేస్తున్నారు. అందులో చాలా పెద్ద ఫ్యాన్సీస్, వెరీ వెల్ అండ్ నైస్ కలెక్షన్ అయితే ఉంటుంది. సో మనం ప్లేస్మెంట్ల గురించి అయితే ప్రెజెంట్ అయితే ఆలోచించకూడదు. ఇప్పుడు మీరు మళ్ళీ అడుగుతారు కదా, నా ప్లేస్మెంట్స్ పెట్టు అంటూ ఉంటారు కదా. సో అందుకని నేను బిఫోర్గా చెప్పేస్తున్నాను. సో ప్లేస్మెంట్స్ అయితే మాత్రం దయచేసి అడగొద్దు, ఎందుకంటే మనకు ప్లేస్మెంట్స్ చాలా వరకు కష్టమని నేను చెప్తున్నాను, ముందే చెప్పేస్తున్నాను. నేను 11 బర్డ్స్ అయితే నేను టోటల్గా అయితే 11 బర్డ్స్ అయితే ఇస్తున్నాను. టోటల్గా ఒక్క బర్డ్ సింగిల్ బర్డ్ అయితే జంప్ అయితే చేస్తుంది. అదిగోండి ఆ బర్డ్ ఉంది కదా, ఆ బర్డ్ అయితే 450 km టు 750 ఆల్మోస్ట్ 300 జంప్ పడుతుంది దానికి. రిమైనింగ్ బర్డ్స్ అన్నింటికి కూడా 200 జంపు. సో అన్నీ చక్కగా నీట్గా ఇంటికి రావాలని కోరుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ గ్రెజిల్ ఛాలెంజ్ అయితే ఉంది కదా, వైట్ గ్రెజిల్. నెక్స్ట్ వచ్చి బాక్సర్, వీళ్ళిద్దరి మీద ఛాలెంజ్ అయితే ఉంది, వీళ్ళిద్దరు రారు అనేసి. మ్యాక్సిమం బాక్సర్ అయితే ఏసీడీసీ, నేనైతే దాని మీద ఛాలెంజ్ కాయలేదు కానీ ఆయన అయితే రాదని చెప్పాడు. బట్ చూద్దాము. బట్ గ్రెజిల్ అయితే మాత్రం 100% వస్తుందని నేనైతే చెప్పడం జరిగింది. సో ఆ గ్రెజిల్ ఎంతవరకు నిలబడుతుంది అనేది మనం అయితే చూసుకుందాం. నెక్స్ట్ ఇంకో న్యూస్ ఏంటి అంటే గైస్, బర్డ్స్ అన్నీ ఇప్పుడు ఎగ్స్కి అయితే వచ్చాయి. ఇప్పుడు ఆ బర్డ్ ఏదైతే బ్లూ చూపించా కదా, అదిని ఆ మీలీ ఉంది కదా, ఆ మీలీ అది ఫుల్ సిస్టర్స్ ఒకేసారి పుట్టినవి అనమాట. ఒకే మదర్ ఫాదర్కి ఒకేసారి పుట్టినవి రెండు కూడా. సో ఆ మీలీ ఎగ్స్ ఆల్రెడీ వేసింది 2 eggs కూడా. బట్ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఇది సెకండ్ ఎగ్తో రేస్కి అయితే వెళ్తుంది. ఫస్ట్ ఎగ్ ఈరోజు పెట్టాలి ఖచ్చితంగా, నాకు తెలిసినంతవరకు ఈరోజు పెట్టాలనుకుంటున్నాను. బట్ ఇప్పటివరకు పెట్టినట్లుంది, నేను ఇంకా చెక్ చేయలేదు గైస్. ఒక్కసారి వెయిట్ చేయండి, చెక్ చేద్దాం. ఓ గైస్, బాడీలో ఎగ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం 100% నేను చెప్పగలను. బాడీలో అయితే దానికి ఎగ్ అయితే ఉంది, బట్ ఇప్పటివరకు ప్రెజెంట్ అయితే పెట్టలేదు. సో ఎల్లుండి మళ్ళీ రేస్ టయానికి మ్యాక్సిమం మళ్ళీ బాడీలో ఏది కాదన్నా బాడీలో అయితే ఎగ్ ఉంటుంది. మనం బర్డ్స్ అయితే లిబరేట్ చేసే టైంలో అది ఎగ్ అయితే వేసేస్తుంది. ఒక బర్డ్ని డ్రాప్ అవుట్ చేస్తున్నాను. 500లో ఫస్ట్ వచ్చిన బర్డ్ ఇది. సెకండ్ డే అంటే మన క్యాబిన్కి ఫస్ట్ వచ్చిన బర్డ్. పవన్ కూడా అప్పటికి రాలేదులేండి, ఒక్క బర్డ్ సింగిల్ బర్డ్ వచ్చింది కదా, పవన్ అప్పటికి రాలేదు. సో ఈ బర్డ్ ఒక్కటి మాత్రం ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ బ్రీడింగ్ చేయించుకోవడానికి మన దగ్గర ప్రెజెంట్ కలెక్షన్ అయితే లేదు కాబట్టి. సో ఆఫ్ చేస్తున్నాను.
తర్వాత లాస్ట్ టైం వైజాగ్లో ఒక ట్రాప్ అయిన బర్డ్ ఉంది కదా, అది దాంతోపాటు ఫుల్ బ్రదర్, వీళ్ళిద్దరి మీద మంచి నమ్మకాలు అయితే మనకైతే ఉన్నాయి. బట్ ఆ నమ్మకం వాళ్ళు ఇద్దరూ నిలబెట్టుకుంటారా లేదా అన్నది చూద్దాము. నెక్స్ట్ వచ్చి చూస్తున్నారు కదా డర్బీ, ఇప్పుడు దేన్నైతే ఆఫ్ చేస్తున్నానో దాని తాలూకా కూతురు అనమాట ఇది. సో ఈ కూతురు వచ్చి కేపీఎస్కి పేరింగ్ అయితే దానంతలేదు అయింది. సో వీడు డర్బీ, సో ఇది డర్బీ ఫీమేల్, ఇది డర్బీ మేల్. సో వీళ్ళిద్దరి మీద మంచి నమ్మకాలు, వీళ్ళిద్దరనే కాదు దీంతోపాటు ఫుల్ బ్రదర్ వైజాగ్లో ఏదైతే ట్రాప్ అయిందో ఆ బర్డ్ మీద కూడా మంచి నమ్మకం. తర్వాత మీలీ ఫ్యామిలీ కూడా నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మీలీ ఫ్యామిలీలో కేవలం 2 బర్డ్స్ మాత్రం వేయటం జరిగింది. ఆ 2 బర్డ్స్ కూడా చక్కగా వస్తున్నాయి. తర్వాత ఈ లైన్లో 2 బర్డ్స్ వేయడం జరిగింది, ఆ 2 బర్డ్స్ కూడా చక్కగా వస్తున్నాయి. ఇందులో ఈ ఫ్యామిలీ నుంచి ఒక్కటే బర్డ్ వెళ్ళింది, ఈ ముందు ఫీమేల్ ఉంది కదా, ఈ బర్డ్ కూడా చక్కగా వస్తుంది. తర్వాత ఇగోండి వీడు ఉన్నాడు, వీడు ఎప్పుడు కూడా వీడి తాలూకు ఒరిజినల్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పటివరకు నిలబెట్టుకోలేకపోయాడు. సో ఛాన్స్ అయితే ఇస్తున్నాను, చూద్దాం మరి, ఇంకా ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా. సో ఛాన్స్ అయితే ఇద్దాము. నెక్స్ట్ గ్రెజిల్ మీద కూడా మంచి నమ్మకం ఉందనే చెప్పొచ్చు. నెక్స్ట్ దీంతోపాటు 18 డేస్ ఫీమేల్ ఉంది కదా, 18 డేస్ ఫీమేల్, దాంతోపాటు ఫుల్ సిస్టర్ అనమాట. ఇది ఒకసారి స్టార్టింగ్లో 18 రోజులకు వచ్చింది, నెక్స్ట్ రేస్లో 13 రోజుల తర్వాత వచ్చింది, అంటే డ్యాక్ కొట్టించుకొని వచ్చింది కదా. సో దాని తాలూకు ఫుల్ సిస్టర్ ఇది. సో ఇది కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా నీట్గా ఇది నిలబెట్టుకోలే కానీ టైం టు టైం రావాలే కానీ ఒక 1 వీక్ అయినా టైం ఇస్తాను నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్కి కూడా 1 వీక్ టైం ఇస్తున్నాను. ఈ 1 వీక్ లోపు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ 1000కి వెళ్తాయి. సో ఈ 1000 కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా రేస్ చేద్దాము అని మా క్లబ్ వాళ్ళు కనుక చెప్పినట్లయితే మాత్రం 100 out of 100% 1250 చేస్తారు. అంటే నాకు 1300 వస్తుంది. 1300 KM కూడా 100 out of 100% ఒక్క బర్డ్ అయినా పంపిస్తాను, నేను ముందుగానే చెప్తున్నాను. సో ఆ టైంకి మన బర్డ్స్ నీట్గా చక్కగా వచ్చినట్లయితేనే ఈ 700 కంప్లీట్ అయ్యి 1000 వచ్చిన తర్వాత 1000 కంప్లీట్ అయ్యి ఆ నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను గైస్. సో అప్పుడు కూడా పర్ఫెక్ట్గా రాగలిగితే అప్పుడు నేను చెప్తున్నాను. సో మనమైతే ఇప్పటి వరకు ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు వైజాగ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వచ్చాయి అంటే మాత్రం బర్డ్స్ మనకు లేట్ రేట్ను అవుతాయి. సో అవి వైజాగ్ వాళ్ళవి మనవి సెపరేట్ అయ్యి వస్తే మాత్రం మనకు మంచిగా ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు లాంగ్ వస్తాను కాబట్టి వెలాసిటీ నాకు బర్డ్స్ లేట్గా వచ్చిన వెలాసిటీ బై ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇవైతే ఎప్పుడు నిలబెట్టుకోలేదు. 750కి వెలాసిటీ ఎప్పుడు చూపించే ప్రతి రేస్లో కూడా 750 వీటిలో హైయెస్ట్ వెలాసిటీ నాకు తెలిసినంత వరకు. ఆ 750 మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ 700 KMలో అదే వెలాసిటీ మెయింటైన్ చేస్తాయా లేకపోతే మంచిగా ఇస్తాయా లేకపోతే ఏమన్నా ఛాన్స్ ఉందా టాప్ 20లో ఒక్క బర్డ్ అయినా పడుతుందా అని నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పుకోవాలి ఒక మాట అయితే గైస్. సో ఫైనలీ దట్స్ ద అప్డేట్ ఫర్ 750 KM. సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే బై ఛాన్స్ WPS మన క్లబ్ మెంబర్స్ ఇప్పుడు నేను ఏదైతే జాయిన్ అయ్యానో ఆ క్లబ్ మెంబర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే అన్న, చాలా 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 థ్యాంక్ యూ. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నాకైతే ఛాన్స్ లేదనే చెప్పారు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఈ బర్డ్స్ ఎంత రెడీ చేసుకొని ఇన్ని మాటలు మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పాను. బట్ ఫైనల్గా రేస్ చేయడం కుదరదు అని చెప్పి అనేటట్లు నన్ను సస్పెన్స్లో అయితే పెట్టేశారు గైస్. అప్పుడైతే మాత్రం నేను వెరీ డిసప్పాయింట్ అయితే మాత్రం అయిపోయాను. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సో ఫైనల్గా అటు ఇటు తిరిగి రేస్ బిఫోర్ అంటే ఈ శనివారం నేను రేపు పెట్టొచ్చు ఈ వీడియోని. సో ఇవన్నీ చెప్పాను. సో శనివారం నన్ను యాక్సెప్ట్ చేశారు, గ్రూప్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. ఇంకా రేస్ మేనేజర్ యాప్లో కూడా జాయిన్ చేస్తారు, ఎందుకంటే బర్డ్స్ ఇవ్వాలి కదా. సో నేను ఆదివారం నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ సోమవారం ఎర్లీ మార్నింగ్ నేను 2కి కానీ 3కి కానీ లేచి బర్డ్స్ బాస్కెటింగ్ చేసుకొని నేను స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది గైస్. ఎందుకంటే 6 గంటలకల్లా వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. సో నేను 3 గంటలకు ఖచ్చితంగా మన బర్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఇస్తేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే లేదంటే మన గురించి అందరూ వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా. సో మనం కష్టపడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 2 hours జర్నీ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫుల్గా మంచు అయితే పడుతుంది. మరి మీ సైడ్ ఎలా ఉందో తెలియదు కానీ మా సైడ్ అయితే మాత్రం హెవీ స్నోఫాల్ అనమాట. సో ఆ రోజుకి మంచిగా కంట్రోల్లో ఉంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. సో చూడాలి నెక్స్ట్ గైస్ మా సడన్ ఎంట్రీ. సో
అది గైస్ వీడియో అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం బర్డ్స్ అయితే మళ్ళీ రెడీగా పెట్టుకున్నాను కొన్ని ఓల్డ్ బర్డ్స్. అంటే ప్రజెంట్ అవ్వండి అది ఓల్డ్ బర్డ్ ఎల్లో రింగ్ ఉంటుంది, తర్వాత అవ్వండి అది ఓల్డ్ బర్డ్, అది కూడా సెపరేట్ ఓల్డ్ రింగ్సే ఉంటాయి, ఇవన్నీ కూడా ఎల్లో రింగ్స్ అనే ఉంటాయి. తర్వాత ఈ యంగ్ బర్డ్స్ అయితే ప్రజెంట్ బ్రీడింగ్ చెప్తున్నా కదా, ప్రజెంట్ ఇవ్వండి ఎగ్స్ అయితే కొన్ని పెయిర్స్ అయితే ఎగ్స్ వేసాయి. సో ఇది మళ్ళీ మీకు డిసప్పాయింట్ అయిపోతారు. మీరు ఇప్పటివరకు వచ్చిన వీడియో చాలా బాగుంటుంది కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మీరు రేస్ కోసం అయితే ఖచ్చితంగా మండే బాస్కెటింగ్ ఉంటుంది. సో ట్యూస్డే ఐ థింక్ లిబరేషన్ ఉంటుంది. వెడ్నెస్డే అయితే ఖచ్చితంగా రావు, అంటే బర్డ్స్ లిబరేట్ చేసిన ఆన్ డే ఆ రోజంతా రావు మ్యాక్సిమం నా ఫీల్ అనుకుంటున్నాను. వైజాగ్ వాళ్ళు ఖచ్చితంగా పడే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే మంచి కలెక్షన్ పెట్టుకున్నారు. టఫ్ కాంపిటీషన్లో కూడా బర్డ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ గైస్. ఎందుకంటే ఇప్పుడు మన క్లబ్ అనే కాదు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ మెంబర్స్ కూడా హోల్ ఓవర్ ఆంధ్ర టోటల్గా మన వీడియోస్ ఎవరెవరైతే చూసి సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైనా క్లబ్ మెంబర్స్ ఉన్నట్లుండి క్లబ్ మెంబర్స్ చూసేటట్లుంటే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా బర్డ్స్ లాస్ అవుతాం 100%, బట్ లాస్ అనేది హెవీగా ఉండకుండా చూసుకునేటట్లు కొంచెం జరిగితే బాగుంటుందని నేను అనుకున్నా. లాస్ అనేది తక్కువ ఉండాలి ప్రతి ఫ్యాన్సీర్కి కూడా, ఎందుకంటే నేను పడే బాధే అందరూ పడతారు. సో అందుకని చెప్తున్నా. సో మన టార్గెట్ వచ్చి ఈసారి 7 to 8 బర్డ్స్ గే, 7 to 8 కాదు 8 బర్డ్స్ అనుకుంటే 7 బర్డ్స్ పోనీ, ఎందుకంటే ఇప్పుడు డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ 7 అయినా రావాలని ఇప్పుడు టార్గెట్ వేస్తాం కాబట్టి ఆ టార్గెట్ ప్రకారం నేను చెప్తున్నాను. అట్లీస్ట్ 7 బర్డ్స్ అయినా రావాల్సి ఉంటుంది. 8 బర్డ్స్ వస్తే చాలా అంటే చాలా హ్యాపీ. బట్ ప్రజెంట్ ఉన్న బర్డ్స్లో అయితే మాత్రం ఏ బర్డ్ మిస్ అయినా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతాయి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క బర్డ్ మీద కూడా చాలా అంటే చాలా నమ్మకం ఉంది ప్రజెంట్ నాకైతే. బట్ రేస్ చేసినంత వరకు ఏం తెలియదు కదా. సో 7 నుంచి 8 పావురాలు ఇంటికి రిటర్న్ వారం రోజుల తర్వాత వచ్చిన ప్రాబ్లం అయితే కాదు, కానీ అట్లీస్ట్ రిటర్న్స్ అయితే రావాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. నాకైతే మీ సపోర్ట్ కావాలి కాబట్టి నేను మీకు అడుగుతున్నా. ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు చూసేటోళ్ళు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకున్నా. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీ ఊర్లో ఎవరైనా బర్డ్స్ పెంచేటోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుద్ది. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా చెప్తా, అది మీకు అందరికీ తెలుసు. సో లవ్ యూ ఆల్, టాటా బై బై. ఇంకా ఎక్కువ చెప్పినా సరే ల్యాగ్గా ఉంటుంది మీకు వీడియో. సో లవ్ యూ ఆల్.